నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. జ్యోతి ప్రజ్వరిల్లుతోనే ఉంది, జీవాన్ని వెదజిల్లుతోంది, జ్ఞాపకాలను వికసింపచేస్తోంది, భావాలను అర్థవంతం చేస్తోంది. నింగికెగిసిన రోజు ప్రతిరోజు కనిపిస్తూనే ఉంది. అందుకే సూర్యచంద్రులున్నంత కాలం జ్యోతి గాంధీ మా మదిలో మెదులుతూనే ఉంటుంది. ఈరోజు తృతీయ వర్ధంతి సందర్భంగా గాంధీగిరి వార్తలకు పురుడు పోసిన మా ఇంటి వెలుగు మా జ్యోతికి బాధతప్త హృదయంతో ఘనంగా నివాళులు. ఏజ్ ఆఫ్ దట్ లిమిట్, నా ఏజ్ ఎంత ఉందో, నా ఆయుష్ ఎంత ఉంటుందో అన్ని రోజులు ఉండగలుగుతాం. కానీ మనం మా మమ్మీకి మా డాడీకి ఏం రాదు సార్, ఇషాని ప్లస్ ఏం అసలు హైదరాబాద్ కానీ ఏం తెలియదు సార్. అట్లాంటి సిచ్యువేషన్లో నాకు ఇది జరిగింది సార్. వాళ్ళు ఎంత అంటే చాలా కష్టపడ్డారు సార్. మా తమ్ముడు మా చెల్లె చిన్న పిల్లలు సార్, వాళ్ళు అప్పుడు 3rd క్లాస్ 4th క్లాస్ ఉండొచ్చు. అంత చిన్న పిల్లల్ని ఇంటికాడ వదిలేసి నా ప్రాణం కోసం అని వాళ్ళు హైదరాబాద్కి ఇక్కడ తీసుకురామని వాళ్ళు ఏమన్నా సరే ఇక్కడ బతుకది, మీరు హైదరాబాద్కి తీసుకెళ్ళాలంటే అసలు ఏం తెలియదు తెలుసా సార్. అట్లాంటి మనిషిని నన్ను ఒక్కదాన్ని తీసుకొని వాళ్ళు వెళ్ళేది సార్ అక్కడికి. అంటే నా మీద వాళ్ళ ప్రేమ ఎంత అన్నది చూడండి సార్. మా ఫాదర్ సార్ అప్పుడు ఏంటంటే పల్లెటూరు మొత్తం పల్లెటూరు సార్, చదివియద్దు అమ్మాయిని చదివియద్దు అనే సిచ్యువేషన్లో మా తాత మెయిన్గా ఎంబడబడ్డాడు. అమ్మాయిని ఇంకా 10th వరకు చదివిస్తున్నావు ఎందుకు అంటే ఆ టైంలోనే ఇది జరిగింది సార్. వాళ్ళందరూ వేరు చూపడానికి ఆదర్శం అయిపోయింది అన్నట్టు. చదవద్దంటే చదివించిన నువ్వు అని అందరూ వెనక్కి లాగే వాళ్ళే, అందరు చెప్పి కొట్టే వాళ్ళే. ఫ్యామిలీలో ఎవరు సపోర్ట్ లేకున్నా కానీ మా ఫాదర్ మా మదర్ పిల్లలు వాళ్ళిద్దరిని చిన్న వాళ్ళని ఇంటికాడ వెళ్ళేసి వెళ్ళిపోయారు సార్. అప్పుడు సార్ ఏంటంటే సార్ నమ్మరు కానీ దేవుడు నన్ను అప్పుడే ఎంచుకున్నాడు. ఈమె ఒంటరిగా ఉన్నది, వీళ్ళ ఫ్యామిలీ ఒంటరిగా ఉంది అని అప్పుడే ఎంచుకొని ఒక తెలిసిన అంకుల్ వచ్చి అది ఏమన్నారంటే ఈమె అసలు ఇట్లా బతుకుతుందో తెలియదు అని నా నెత్తి కింద బైబుల్ పెట్టేసి వెళ్ళిపోయింది మేడం. బైబుల్ పెట్టి వెళ్ళిపోతే అసలు అర్థం కాలేదు. కొంచెం ఏదో అనిపిస్తుంది మనసులో, ఏం కాదులే కానీ చూసిన వాళ్ళందరూ భయపడలే. మనిషి మొత్తం చేంజ్ అయిపోయాడు. 3 days తర్వాత మా ప్రిన్సిపల్ సార్ వచ్చేసింది మేడం, నన్ను చూసారు హైదరాబాద్కి. అప్పుడు సార్ కూడా చూసి అసలు ఏంటి ఇట్లా అయిపోయింది పరిస్థితి అని చాలా వెయిట్ వెళ్ళిపోతే పక్క వాళ్ళందరూ వచ్చి అడుగుతున్నారు, ఎవరు మీకు ఇంతవరకు ఎవరు రాలేదు, సార్ వచ్చేది మీ చుట్టాలా కాదు ప్రిన్సిపల్ మేడం అని అంటే, చూడు అమ్మాయి చదువులుంది అన్నిట్లాగా ఉంది కానీ ఇట్లా జరిగింది ఎట్లా పరిస్థితి అని అంటా ఉంటే అప్పుడు కావచ్చు మేడం ఆ భగవంతుడిని అడగడం జరిగింది, ఏంటి అసలు మీకు ఇట్లా ఏం లేని పరిస్థితిలో ఇక్కడ దాకా వచ్చినాం కానీ చేతిలో రూపాయలు లేదు, ఏం లేదు. అక్కడ అనుకుంటే దేవుడు అనుకుంటాడు కదా, దేవుడిని ప్రార్థిస్తేనంట దేవుడు స్వయంగా ఎవరి ద్వారా చేస్తారు. అట్లాంటి టైంలో సార్ కుమార్ సార్, గాంధీ సార్ వీళ్ళు మేడం మాకు ధైర్యం ఇచ్చింది. ఎట్లా అంటే 10th క్లాస్లో ఆగిపోవాల్సిన నా చదువుని మా డాడీ ఏం చేస్తుండే అంటే మేడం ఎవరికి తెలియదు కానీ మేడం దగ్గర వెళ్ళి సార్ కలవకపోతుండేనంట. మేడం దగ్గర వెళ్ళి కూర్చుండి మేడం ఇలా జరిగింది ఇది సిచ్యువేషన్ అంటే ఫస్ట్ సారి చదివి నువ్వు కష్టపడద్దు, ఆమె చదివించి స్థామకాల మీదనే ఆమె ఉంటుంది అని మేడం చెప్పారంట. జ్యోతి మేడం గారు ఊకొచ్చి ఇట్లా మేడం చదువుకోమంటుంది, చదువు మీద దృష్టి పెట్టి అన్ని వదిలేయి అని నన్ను గాయాలతో నన్ను తీసుకొచ్చి సప్లిమెంటరీ రాపించాను మేడం. కరెక్ట్ ఎగ్జామ్కి 1 month ముందు ఇట్లా జరిగింది అన్నట్టు 6 months వరకు కూడా కళ్ళు తెరవలేదు మేడం. నేను ఫస్ట్ కళ్ళు తెరిచి చదివింది ఏం చేయాలనుకునేటప్పుడు నాకు నెత్తి కింద అది బైబుల్ ఉండే కదా, అది చూసి స్టార్ట్ చేసిన. మొత్తం ఇట్లా రక్తాలు మేడం అసలు ఎట్లా అంటే కాలి మొత్తం ఊడిపోయింది మేడం. ఎవరు కూడా ఏం సహాయం చేయలేదు మేడం. సార్ వాళ్ళు అప్పుడు ధైర్యం ఇచ్చి ఇట్లా మేమున్నాము మీకోసం ఇట్లా అన్నీ చేస్తున్నాం కార్యక్రమాలు అని. ఎట్లా అంటే మేడం ఊపి మర్చిపోయేది. గవర్నమెంట్ కూడా మేము ఉన్నామనుకుంది కానీ అసలు ఎవరికి సుజాత అంటే ఎవరని పేపర్లో వచ్చింది తెలుసా మేడం. 6-7 months తర్వాత కూడా సుజాత అంటే ఎవరు అడ్రస్ ఏర్పడింది అని. ఈసారి వాళ్ళు చేసే కార్యక్రమాలు చూసి గవర్నమెంటే అట్లా అనౌన్స్ చేసింది. పేపర్ క్లిప్పింగ్స్ అన్నీ ఉన్నాయి మేడం. ఎట్లా అంటే ఈ సుజాత అంటే అసలు ఎవరు ఏమైనా ఒకసారి రమ్మని చెప్పమంటే వెళ్తే మేడం అక్కడ కూడా పట్టించుకునే వాళ్ళే లేదు. ఎందుకంటే మేడం
ఈ రోజులల్లో పబ్లిసిటీ కావాలి. మాకు ఎవరున్నారు ఏమంతా తెలియదు మేడం. మా ఫ్యామిలీ, మా తమ్ముడు, మా చెల్లి, మా డాడీ, నేను, మేము 5 మేడం. ఎన్ని సంవత్సరాలు అంటే కాదు మేడం. నా పెళ్ళైనంత వరకు కూడా మాదే అన్నట్టు. నువ్వు బాధపడద్దు, నువ్వు ముందు అనుకుంటా నెట్టుకుంటూ వచ్చారు సార్ వాళ్ళు, మేడం వాళ్ళు సలహా ఇస్తే మేడం నేను MBA కంప్లీట్ చేసిన మేడం. MBA కంప్లీట్ చేసినాక కూడా సార్ వాళ్ళు ఇక్కడ అంటే నీకు జాబ్ ఆపర్చునిటీ కంటే నువ్వు హైదరాబాద్ తీసుకెళ్ళు అని డాడీ వాళ్ళకి చెప్పినాక మేడం హైదరాబాద్కి వెళ్తే మేడం అది బెటర్ ఉంది మేడం. ఇక్కడ వాళ్ళు ఎట్లా అంటే మేడం నన్ను ఒక బిడ్డలాగా ఆదుకొని ప్రతి ఒక్కరు మేడం అసలు ఏంటంటే ఈ రోజులలో రూపాయి ఇవ్వడానికే కష్టపడతారు కానీ ప్రతి ఒక్కరు జమ చేసిన రూపాయలతో మేడం చాలా సర్జరీలు అయినాయి మేడం. మొత్తం సర్జరీలు అయినాయి. సార్ వాళ్ళు అదే మేడం అక్కడికి తీసుకెళ్ళారు, రాసనారాయణ సార్ దగ్గరికి తీసుకెళ్ళారు. తర్వాత వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్తే కూడా వాళ్ళు కూడా మేడం ఇంకా డబ్బులు కావాలని అంటున్నారు. ఎక్కడికి అయితే చెప్పండి, ఇంకా కూడా చెప్పుకునేది చాలా ఉంది కానీ వాళ్ళు ఇచ్చిన ధైర్యం ఎట్లుందంటే ఇవన్నీ పక్కకు పెట్టు, నీ లైఫ్ ముందుకెళ్ళు అని అంటే అదే ఇన్స్పిరేషన్ తోటి ఇప్పటికి ఇంకా అట్లనే ముందుకెళ్ళిన మేడం. ప్రతిసారి మేడం ఇక సుజాత చచ్చిపోయింది అని మొక్కి సారు అట్లా కాదు కదమ్మా, నీకేమన్నా హెల్ప్ జరగాలి, నీకేమన్నా సహాయం చేస్తేనే మేము ఇట్లా మా జీవితానికి సార్థకత ఉంటుంది అని ప్రతిసారి మేడం మాకు ఏం తెలియని మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చారు మేడం వల్ల. సుజాత ఈరోజు ఈ స్థితిలో ఉందంటే ఓన్లీ సార్ మేడం. అందరూ ఏమంటారు మేడం వాళ్ళ మంచి మనసు మేడం భగవంతుడు చేపిస్తున్నాడు. నేను భగవంతుడికి థ్యాంక్స్ చెప్తున్నాను మేడం. సార్ వాళ్ళు ఇట్లని అందరికీ హెల్ప్ చేయాలి, మా లాంటి వాళ్ళకు చాలా హెల్ప్ చేయాలి మేడం. ఏంటంటే మేడం ఒక్కటి మేడం ఇట్లా జరిగింది కదా అని భయపడద్దు మేడం. భగవంతుని ప్రేర్ చేస్తే మాకు చదువు లేకున్నా కానీ ఇట్లాంటి సార్ వాళ్ళ మనసులో ఏదో ఒకటి పుట్టించి పంపిస్తాడు. నేనున్న ముందుకు నడవండి అని చెప్పేసి పుట్టించి ఇంత దూరం నడిపిస్తాడు మేడం. థ్యాంక్స్ మేడం. గాడ్కి కూడా థ్యాంక్స్.